తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం కీలకంగా మారింది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ జెండా ఎగురుతుందో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వివేక్ వెంకటస్వామి బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరడంతో రాజకీయాలు మలుపు తిరిగాయి. మరోసారి గెలిచి ఉన్నత పదవుల్లో ఉండాలని భావిస్తున్న బాల్క సుమన్ ఈసారి గట్టి ఫైట్ను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది. 1962 నుంచి 1983 వరకు నల్లాల ఓదెలు కాంగ్రెస్ తరపున గెలిచారు. ఆ తర్వాత 1985 నుంచి 1999 వరకు వరుసగా 4 సార్లు టీడీపీ అభ్యర్థి బోడ జనార్దన్ కు విజయం వరించింది. మళ్లీ 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వినోద్ విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 2008 నుంచి 2014 వరకు బీఆర్ఎస్ అభ్యర్థి నల్లాల ఓదెలు ఎమ్మెల్యేగా కొనసాగారు. 2018 ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ గెలిచింది. బాల్క సుమన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాకుండా ఈసారి ఎన్నికల్లోనూ కేసీఆర్ బాల్క సుమన్ నే బరిలోకి దించారు. తెలంగాణ వచ్చి నుండి అనేక అభివృద్ధి తెలంగాణలో జరిగింది. అంతకుముందు అభివృద్ధి అనేది శూన్యం. మన కేసీఆర్ సార్ వచ్చిన కాడి నుండే ఈ అభివృద్ధి అనేది పేదలకు సంక్షేమ పథకాలు కానీ అనేక అభివృద్ధి జరిగినది. మాకు ఈ చెన్నూరుకి ఎమ్మెల్యే సుమనన్న వచ్చిన నుండి అనేక అభివృద్ధి చాలా వరకు జరిగింది. ఇంకా కూడా జరుగుతుంది. ఖచ్చితంగా సుమనన్న విన్ అవుతాడు. గతంలో చెన్నూరు నియోజకవర్గం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండగా రాష్ట్ర విభజన తర్వాత మంచిర్యాల జిల్లాలో చేర్చారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,84,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. మహిళలు 92,141 మంది ఉన్నారు. పురుషులు 91,969 మంది ఉన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు కాగా మంచిర్యాలను జనరల్ కేటగిరీకి కేటాయించారు. మంచిర్యాల, బెల్లంపల్లితో పోలిస్తే ప్రస్తుతం చెన్నూరులో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇప్పుడు ఇంటికి ఒక్క జాబ్ ఇస్తానన్నాడు, పేద కుటుంబాలు ఆదుకుంటానన్నాడు, అన్ని విధాలు చేస్తా అన్నాడు. ఏదొక్క పని చేయలేదు. ఎలక్షన్లప్పుడు అత్తమ్మాలు ఎలక్షన్లప్పుడు కనబడతాను బార్కసుమన్ అన్న మాకేం సాయం చేసిండు. మేము పేద కుటుంబం ఇట్లా కూరగాయలు అమ్ముకొని బతుకుతాం. మాకు 10 రూపాయలు వస్తాం. ఎట్లా బతకాలి మేము పిల్లలకు? మాకు ఇంత జాబ్ అయితే ఇవ్వాలి కదా కనీసం ఒక ఇంటికి ఒక్కరికన్నా. ఒక జాబ్ లేదా, ఏం లేదా. ఇంటింటికి కాలువలు ఇస్తాను. మా రోడ్డు చూస్తున్నా అయితే వర్షాలు అయితే మీరు ఇంటర్ పని చూస్తున్నా అయితే ఒక కాలువలు లేవు, రోడ్లు లేవు సకరంగా సంధిలకు. మా పరిస్థితి ఏంటిది? అన్ని చేస్తాను కాబట్టి ఒక్కటి కూడా ఇస్తలేడా? అందుకోసం అని చెప్తాను. మేము బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమనే బరిలోకి దిగారు. బీజేపీ క్యాండిడేట్ గా దుర్గం అశోక్ ను రంగంలోకి దించారు. అయితే కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పోటీ పడుతున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన వెంటనే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు వివేక్. బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వివేక్ రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న వివేక్ కొంతకాలంగా ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. విప్ గా కొనసాగుతున్న బాల్క సుమన్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా ఉండకుండా క్యాడర్ను పట్టించుకోడని సొంత పార్టీలోనే ద్వితీయ స్థాయి లీడర్లు చెవులు కొరుక్కుంటున్నారు. సుమన్ వైఖరి వల్లే నియోజకవర్గంలోని చాలా మంది నేతలు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివేక్ వెంకటస్వామి బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లడంతో చెన్నూరు రాజకీయాలు మలుపు తిరిగాయి. కాళేశ్వరం పేరిట చేసిన మోసమే వారికి శాపంగా మారుతుందని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రజలకు మంచి అభిప్రాయం ఏర్పడిందని, కాంగ్రెస్ ఆశయాలు అవే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వివేక్ వెంకటస్వామికి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో ఫాలోవర్స్ ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం. భార్య, కుమారుడితో కలిసి వరుస ప్రచారాలతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఒక నిమిషం కూడా టైం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతున్నాయి. అతను కూడా మంది మార్బలంతో ఒక 100 మంది ఒక 100 వెహికల్లో వస్తూ మరి ఆర్భాటంతో వస్తూ మరి సామాన్య ప్రజల సమస్యలు తెలుసుకునే దుస్థితిలో ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు ఉన్నారు. పట్టణ ప్రజలు కూడా ఇతన్ని మరి ఎలక్షన్లలో మరి
ఏ ఒక్కరు కూడా ఓటేయద్దు, ఈయనను మళ్ళీ మెట్పల్లికి పంపిద్దామని ప్రకటనపై అనుకుంటున్నారు. ఇదే స్పందన జరుగుతుంది తప్ప ఎమ్మెల్యే బాల్కసుమన్ గారిని ఆదరించే ఒక్కరు కూడా లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి కౌలు రైతులు ఉంటారు, మరి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నష్టపోయిన ఇప్పుడు పట్టదారులు ఉంటారు. మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వేలాది ఎకరాల పంటలు నీట మునిగి రైతులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా కూడా గత 3 సంవత్సరాల నుంచి రైతులందరూ కూడా మరి పంటలు నీట మునిగి మరి ఆత్మహత్యలు వేసుకున్నా కూడా ఆ రైతులను కూడా ఏమాత్రం పరామర్శించిన దాఖలు లేవు. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా దుర్గం అశోక్ను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. అశోక్ 2001 డిఎస్సిలో ఉపాధ్యాయుడిగా ఎంపికై వేమనపల్లి మండలం లింగాల, జైపూర్ మండలం పౌనూర్, సెట్పల్లి గ్రామాల్లో విధులు నిర్వర్తించారు. నేతకాని సామాజిక వర్గ అభ్యున్నతి కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. చెన్నూరు నియోజకవర్గంలో గత 10 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాలకు సేవ చేయడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చేసిన విషయం ఏమున్నది దాన్ని చెప్పి మీరు ఓట్లు అడగండి. ఇన్ని పథకాలు పెట్టి ఇన్ని ఉచితాలు పెట్టి మీరు ఇక్కడికి వచ్చి ఏం అడుగుతారు, ఎందుకు చేస్తుండ్రు? ఈ విధంగా రాజకీయం అంటే రాజకీయం ఏంది అనేది మీరు రాజకీయాన్ని చూపెడుతున్నారు. ఇప్పుడు 108 అనేది రాజశేఖర రెడ్డి పెట్టిందే, అది ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి పెట్టిందే. మీరేం పెట్టిండ్రు? మీ తరపున ఒక్క మనిషికైనా రోగం వస్తే ఎన్ని లక్షల ఖర్చు పెడతాండ్రు? మీ ప్రభుత్వం తరపున వచ్చింది ఏమున్నది? అంబులెన్స్ చూపెడితే అయిపోతుందా? ఈయనిచ్చిండు ఆయనిచ్చిండు అంబులెన్స్, దానిపైన కేసీఆర్ పేరు, మా ఎమ్మెల్యే బాల్కసుమన్ పేరు, రేపు కాంగ్రెస్ వాళ్ళకి వెళ్తే వాళ్ళ పేర్లు, ఇంతే పేర్లు తప్ప వేరే అయితే ఏం లేదా? రోడ్లు కానీ ఏదైనా విజన్ 2020 అనేది చంద్రబాబు అప్పుడే వచ్చింది సిస్టమ్ అనేది, ఇప్పుడు రాలేదు. ఇప్పుడు మీరు చేయలేదు. విజన్ 2020 అనేది చంద్రబాబు, హైటెక్ అనేది చంద్రబాబుతోనే పని అయింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డితో పని అయింది. పొలిటికల్గా రాష్ట్రానికి ఏదైనా తెలంగాణకి ఏదైనా జరిగింది అని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డితోనే జరిగింది అది. అలాగని ఇప్పుడు వాళ్ళనే గెలవాలి అని అంటలేం. సఫారీ పాలన చక్కగా చేసే వాళ్ళకే మేము ఓట్లేస్తాం. మరోవైపు నియోజకవర్గంలో ఇంకా కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదని స్థానికులు చెబుతున్నారు. కాళేశ్వరం ముంపునకు గురై పంటలు నష్టపోయినా రైతులకు పరిహారం ఇప్పించలేదని, దానికోసం కనీసం సుమన్ పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. నాకు ఒక లోన్ రాలేదు ఇప్పటి వరకు. నాకు ఒక ప్రభుత్వం నుండి ఒక్కటి కూడా ఏది లేదు ఇప్పటి వరకు. నాకు ఏ ప్రభుత్వం నుండి ఒక్కది లోన్ కూడా రాలేదు, ఏం రాలేదు. నాకు ఈ ప్రభుత్వం అవసరమే లేదు. నాకు కొత్త ప్రభుత్వం కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాను. ఏం అభివృద్ధి లేదు చెన్నూరులో, ఏం అభివృద్ధి లేదు. 4 లైట్లు ఉన్నది, సెంటర్ లైటింగ్ ఉన్నది తప్ప ఏది కాలే. ఒక్క మోరీ కాలే, ఒక్క రోడ్ కాలే, వాడల ఒక్క రోడ్ కాలే, ఒక్క మోరీ కూడా కాలే. గట్లనే ఉన్నది, చెత్త గట్లనే ఉన్నది మొత్తం. ఒక్క ముంగట మిట లోపల లోట ఉన్నది మొత్తం. ఒక్క ముంగట 4 లైటింగ్ తప్ప ఏది రాలేదు ఇప్పటి వరకు. నాకు టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి నాకు ఒక్క గొంతం కూడా సంతోషం లేదు. ఈ నియోజకవర్గంలో సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. మందమరిలోని కార్మిక క్షేత్రంలో ఉన్న ఓటర్లు ఏ పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తారో చూడాలి.